హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. 2 బంగాళదుంపలతో చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. స్పైసీగా ఏమైనా తినాలి అని అనిపిస్తే అప్పటికప్పుడే ఇలా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది అర్థం కాదు. ముందుగా 1 కప్పు నిండా అటుకులు తీసుకోండి. వాటిని జల్లెల్లో వేసుకుని దాని అడుగున ఒక గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు అటుకుల్ని కడగబోతున్నాం. వాటర్ని ఎక్కువగా పోస్తూ చేత్తో ఇలా కలుపుతూ కడిగినట్లయితే అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా కూడా జల్లెల్లో నుంచి కిందకు వచ్చేస్తుందండి వాటర్లోకి. ఈ విధంగా బాగా కడిగి తీసుకోండి. ఈ కడిగిన వాటర్ని పక్కన పెట్టేసుకుని వేరొక బౌల్ తీసుకుని దానిలోకి మనం కడిగి పెట్టుకున్న అటుకులన్నీ కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, 2 బంగాళదుంపలతో కప్పు అటుకులతో చాలా సింపుల్గా స్పైసీగా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చండి. అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోయండి. వాటర్ అనేవి ఎక్కువగా అస్సలు పోయొద్దండి. ఇలా 2 టేబుల్ స్పూన్లు వాటర్తో కూడా అటుకుల్ని బాగా తడిపి చేత్తో ఒత్తుతూ గిన్నెకు మూత పెట్టుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు 2 బంగాళదుంపలతో స్నాక్స్ అని చెప్పాను కదండి. 2 బంగాళదుంపలు తీసుకుని వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. వీటిని తగినన్ని వాటర్ పోసుకుని గిన్నెలో కొంచెంగా సాల్టు, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఈ గిన్నెకు మూత పెట్టి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత పైపీలు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ లోపుగా మనం అటుకుల్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఒకసారి చూద్దాం. అటుకులు అనేవి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా మెత్తగా నానిపోతాయి కదా. ఎక్కువగా వాటర్ అనేవి అక్కర్లేదండి. మనం ఆల్రెడీ కడిగి అటుకుల్ని తీసుకున్నాం కాబట్టి ఆ తేమతోనే అటుకులన్నీ కూడా చక్కగా నానిపోతాయి. గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికి బాగా చల్లారిన బంగాళదుంపల్ని చూద్దాం. దుంపలు అనేవి బాగా చల్లారిన తర్వాత పైపిల్లంతా ఓపెన్ చేసేయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా. ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా పైపీలంతా ఓపెన్ చేసుకున్న బంగాళదుంపల్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి బంగాళదుంపల్ని గ్రేటర్తో తురుముకుందాం. దుంపల్లోని పలుకులనేమి ఏమీ ఉండకూడదండి. మెత్తని ముద్దలాగా రావాలి. ఇలా గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు, లేదంటే చేత్తో అయినా కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఉడికిన దుంపలే కాబట్టి చాలా ఈజీగానే మెత్తగా ముద్దలాగా వచ్చేస్తాయి కదా. ఈ విధంగా చేసుకోండి. ఇదంతా కూడా గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరని, సన్నగా తరిగిన కరివేపాకులు కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేయండి. స్నాక్స్ అనేవి స్పైసీగా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెంగా చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని 1 అరచెక్క నిమ్మరసాన్ని కూడా బాగా పిండుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంప ముద్దలో కలిసేంత వరకు బాగా కలపండి. ఈ స్నాక్స్ అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయండి. పొటాటో స్నాక్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని చూద్దాం. వాటిని ఇలా చేత్తోనే లైట్గా మ్యాష్ చేయండి. మరి ముద్దలాగా అక్కర్లేదండి. కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ చేసినట్లయితే అటుకులన్నీ కూడా మెత్తగా వచ్చేస్తాయి.
ఇవన్నీ కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దలోకి ఈ అటుకులన్నీ కూడా వేసుకుని చేత్తోనే బాగా కలుపుకోండి. ఇదంతా కూడా ఒక చపాతీ ముద్దలాగా రావాలండి, అంతవరకు కలపండి. అటుకులు మొత్తము కూడా బంగాళదుంప ముద్దలోకి కలిసిపోయేంత వరకు ఇలా కలపండి. బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉన్నట్లయితే మరి కొంచెం అటుకుల్ని నానబెట్టి వేసుకోవచ్చండి. లేదంటే బ్యాటర్ అనేది గట్టిగా ఉన్నట్లయితే కొంచెం చేతిలోకి వాటర్ని చల్లుకుని కలుపుకోవచ్చు. దానిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ, బియ్యపు పిండి కానీ, లేదంటే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, మొక్కజొన్న పిండి కానీ వేసుకోండి. ఏ పిండి అయినా పర్లేదండి. 2 టేబుల్ స్పూన్లు గిన్నెలోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసి ఇలా గరిటెతో ఉండలు అనేవి ఎక్కడా ఏమీ లేకుండా ఇలా మెత్తగా లిక్విడ్ లాగా కలపండి. ఇలా జారుగా కలపండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బంగాళదుంప ముద్దని చూద్దాం. ఈ బంగాళదుంప ముద్ద అనేది అటుకులు అనేవి దుంపలోని తేమంతా కూడా పీల్చుకుని బ్యాటర్ కొంచెం గట్టిగానే వస్తుందండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒక గిన్నెలోకి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పక్కన పెట్టుకుని ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకుని చేతికి కూడా కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోండి. అరచేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద నుండి కొంచెంగా తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా అరచేతిలో పెట్టుకుని ప్రెస్ చేశారంటే ఇలా టిక్కీలాగా వడలాగా వస్తుందండి, వడ షేప్లో వస్తుంది. ఈ విధంగా కలపండి. చుట్టూ కూడా క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకుని వాటిని ప్లేట్లో పెట్టుకోండి. ఆయిల్ రాసిన ప్లేట్ ఉంటుంది కదా, దానిలోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా మీకు కావాల్సిన సైజులో వడలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి రస్కులు అండి, ఇవి రస్కులు తీసుకుని ఒక 5 నుంచి 6 రస్కుల వరకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని రవ్వలాగా పౌడర్ లాగా గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు రస్కుల ప్లేస్లో మీరు బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. బ్రెడ్ అయినా రస్కులైనా ఏదైనా కూడా స్నాక్స్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని ఇలా పౌడర్లా చేసుకోండి. రస్కులతో చేసిన స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. బ్రెడ్తో చేసినా కూడా అదే టేస్టీగా ఉంటాయి. ఇలా పౌడర్ లాగా చేసుకున్నాం కదా, వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మరి ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిగా రవ్వలాగా రావాలండి. లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లేట్ని పక్కన పెట్టుకున్నాం కదా, ముందుగా కలుపుకున్న మైదాపిండి లిక్విడ్ని కూడా చూద్దాం. పిండి అనేది అడుగుకి వెళ్ళిపోకుండా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడని పిండిలో డిప్ చేస్తూ నేను చూపించిన విధంగా రస్కుల పౌడర్లో కూడా అంటించండి. ఇదంతా కూడా చుట్టూ కూడా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రస్కుల పౌడర్ అంతా కూడా వడకి బాగా అంటుకుంటుంది. అప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా మైదా పిండిలో డిప్ చేస్తూ రస్కుల పౌడర్ని అద్దుతూ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి రెడీగా పెట్టుకోండి. వీలైనంత ఎక్కువగా ఇలా బ్రెడ్ పౌడర్ని అంటించినట్లయితే స్నాక్స్ అనేవి లోపల నుండి పొటాటో ముద్ద అనేది ఆయిల్లోకి రాకుండా కోట్లాగా పనిచేస్తుంది, కోటింగ్ లాగా వస్తుందండి. ఎక్కడైనా గ్యాప్ అనేది ఉంటే మరి కొంచెం బ్రెడ్ పౌడర్ని అద్దండి. అప్పుడే బంగాళదుంప ముద్ద అనేది ఆయిల్లో బయటికి రాకుండా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే మనం గరిటె పెట్టకూడదండి. ఒక 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి.
ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్తో డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పొటాటో బ్రెడ్ స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. రెసిపీ కొత్తగా అనిపిస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.